హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక హెల్దీ జ్యూస్ చేసుకుంటున్నాము. ఇది చాలా హెల్త్కి మంచిది, చాలా ప్రోటీన్స్ ఉంటాయి నాన్న. ఈ జ్యూస్ చేసుకొని మనము ఉదయం ఒక గ్లాస్ తాగినామంటే బ్రేక్ఫాస్ట్ లేట్ తిన్నా కూడా పర్వాలేదు నాన్న. డైటింగ్ చేసే వాళ్ళకు, షుగర్ వాళ్ళకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ చాలా మంచిది. అది ఎలా చేయాలనో చూపిస్తా. 2 రకాలుగా చేసుకుందాం మనం. ఒకటి క్యారెట్తో, ఒకటి అరటిపండుతో. వాటికి కావలసిన పదార్థాలు: 1 స్పూను నువ్వులు, 4 డేట్స్, 4 కాజు, 1 స్పూను సన్ఫ్లవర్, 1 స్పూను సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూను అవిసె గింజలు, 1 స్పూను చియా సీడ్స్ నాన్న, 4 బాదాము, 2 వాల్నట్స్, 1 స్పూను నువ్వులు. ఇవన్నీ ఏం చేద్దాం నాన్న, మనము వాటర్లో నానబెట్టేద్దాం. నైట్ మొత్తం నానేద్దాం. డేట్స్, కాజు ఇవన్నీ మొత్తం నానేసుకుందాం. ఇవేం చేద్దాం, మునిగేంత వరకు వాటర్ పోసేద్దాం. ఇట్లా మునిగే వరకు వాటర్ పోసేద్దాం. ఇది క్యారెట్ జ్యూస్కు ఇలా పెట్టేసుకుందాం. ఇది బనానా జ్యూస్, సేమ్ ప్రాసెస్. ఇది మొత్తం వేసేసుకుందాం. నైట్ మొత్తం నానేద్దాం నాన్న. రేపు మార్నింగ్ జ్యూస్ చేసుకొని చూపిస్తాను. మీరు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటే నైట్ నానబెట్టుకొని తొందరగా 1 గ్లాస్ తాగేసిపోతే బ్రేక్ఫాస్ట్ తినకుండా కూడా ఏం టెన్షన్ ఉండదు. చాలా హెల్దీ డ్రింక్ నాన్న. మనము నైట్ నానబెట్టుకున్నాం కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఏం చేద్దాం, ఇప్పుడు మిక్సీ చేసుకున్నాము. ఒకటి క్యారెట్తో, ఒకటి బనానాతో. ఇది మిక్సీ చేసి చూపిస్తాం. చాలా ప్రోటీన్స్ ఉంటాయి నాన్న. ఇది కొందరు జుట్టు రాలిపోతుందని కూడా టెన్షన్ పడుతుంటారు. ఈ జ్యూస్ తాగితే జుట్టు కూడా బాగా పెరుగుతుంది నాన్న. చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇది గ్లాస్ వేసుకొని జ్యూస్ చేద్దాం. జ్యూస్ చేసి చూపిస్తాను. ఇందులో మీకు ఇష్టమైతే పాలన్నా వాటర్ అన్నా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ అన్నా పాలన్నా యాడ్ చేసి మిక్స్ చేయాలి. మనం ఇప్పుడు ఏం చేసినాము, క్యారెట్ వేసి జ్యూస్ చేసుకున్నాం. బనానాతోనే చేసుకున్నాం. ఓకే, చక్కగా క్యారెట్ ఇట్లా తురిమి వేసుకుంటే మంచిగా మెరిగిపోతుంది నాకు. ఓకే, ఇప్పుడు క్యారెట్తో జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బనానా వేసి ఇంకోటి చేసుకున్నది. ఇప్పుడు బనానాతోనే చేసుకుందాం. బనానా అన్న, మీకు యాపిల్ అన్న, ఏ ఫ్రూట్ ఇష్టం ఉంటే ఆ ఫ్రూట్ వేసుకొని చేసుకోండి. ఇప్పుడు బనానా వేసి చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. బనానా వేసి జ్యూస్ చేసుకున్నాం. ఇది గ్లాస్లో తీస్తాం. కొద్దిగా నువ్వులు, ఇది క్యారెట్ జ్యూస్. చాలా బాగుంటుందమ్మా. ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు, పెద్దలకు అందరికీ చాలా మంచిది. సూపర్గా ఉంటుంది.